బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని విద్వేషాలను సృష్టిస్తుందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో సూర్యాపేట జిల్లా మోతి మండలంలో కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు మంత్రి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదన్నారు. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు మంత్రి ఉత్తమ్. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి మీ జీవితాలు బాగుపడడానికి ఏమైనా చేసిందా అంటే ఒక్క మాట మాట్లాడతలేరు. మళ్ళోసారి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇసాయిలను విభజించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం తప్పితే 10 ఏళ్ల పాటు తెలంగాణని మోసం చేసి తెలంగాణకి ద్రోహం చేసిన బీజేపీకి, నరేంద్ర మోదీకి, అమిత్ షాకి ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి మనం చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మీకేం కావాలో తీసుకొస్తాడు. అది నా పూర్తి నమ్మకం, విశ్వాసం. రాష్ట్రంలోనే కాదు, బహుశా భారతదేశంలోనే అతి పెద్ద మెజారిటీతో రఘువీర్ రెడ్డి ఎంపీ కాబోతుంది. ఒక సమిష్టి నిర్ణయాలతో, ఒక సమిష్టి నాయకత్వంతో ముందుకు పోతూ తెలంగాణ ప్రజలకి మేలు చేసే విధంగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకు టైం వేస్ట్. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చే సీట్లు 0. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మిగలదు అని చెప్పింది మనం చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం. అన్ని విధాలుగా గుర్తింపు, గౌరవం, మర్యాద, అభివృద్ధి కూడా ఉంటుంది. బూత్ లో మంచి మెజారిటీ రాకుంటే